నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మస్తున్నా చలో ఇవాళ మన అదురు చూసిలా మంచి మంచి గరం గరం ముచ్చట్లు అన్ని పట్టుకొచ్చిన మరి ఆలస్యం ఎందుకు ముందుగా హెడ్లైన్స్ ఏందో చూద్దాం పారి రైలు పట్టాలని ఎత్తుకపోయినంత దొంగలు గిదెక్కడ దొంగతనం రా నాయన పర్సన్ అవుతున్నారు ముచ్చటిన జనాలు. సచివాలయం షార్ట్ సర్క్యూట్ ముచ్చటలో కొత్త మలుపు అసలు ఏమర్థమైతలేని అంటున్నాడు కేఏ పాలు. తెలంగాణలో ఎక్కడ చూడు మస్తు నడుస్తున్నాయి పాదయాత్రలు, అసలు ఎందుకు చేస్తున్నారు అని వస్తున్నాయి చాలా అనుమానాలు. ఆత్మశైర్యం ఉంటే అంగవైకల్యం కూడా అడ్డు కాదని అంటున్నారు చూసిన జనాలు. అన్న పట్టుదల గుట్టాల ముందు వాళ్ళ పెద్ద సలాము. జీతాలు ఇస్తలేరంటే పారిశుద్ధ్య కార్మికులకు, వీళ్ళకు కూడా ఇవ్వకపోతే ఎట్లా అని అడుగుతున్నారు సర్కారుకు. నిన్ననే కదా నువ్వు మీకు గమ్మత్తు దొంగతనం చూపెట్టినాం. హోర్ని అవ్వ మనం గట్లగా ముచ్చట జరిగి తరుచుకున్నామో లేదో ఎమ్మటేయాలి ఇంకో ముచ్చట ఎలుగులోకి వచ్చింది. కానీ ఎందుకు వేసిర్రు దేనికి వేసిర్రు అసలు ఎట్లా వేసిర్రు మరే ఈ దొంగతనం వెనుక అసలు మతలబ్ ఏంది మరే? ఆగో నీ ముచ్చట ఇంకా గమ్మత్తుగానే ఉన్నది. దొంగతనం వెనుక మతలబ్ ఎందుకుంటుంది ఇంత అవసరం ఉంటుంది కానీ అంటారు. అయితే ఈ ముచ్చట చూడు రూపారి. ఈ ముచ్చట ఇంకా గమ్మత్తుగా ఉన్నది. దొంగతనం వెనుక మాతలాం ఎందుకు ఉంటుంది? అర్రే జర్ర ఇంత అవసరం ఉంటుంది అని అంటారు. కానీ గిట్లా లేదులా. అసలు దేనికోసం చేసిళ్ళు ఎందుకు చేసిల్లో కూడా చక్క సమస్య అయితే లేదు. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే లో షుగర్ అనే మిల్లు కోసం అప్పట్లో రైల్వే ట్రాక్ వేసిళ్ళంట. ఇక మరి రైటంక ఏమైందో ఏమో తెలియదు కానీ మూత పడ్డదంట. ఇక దాన్ని ఎవ్వరు వాడిపోయేసరికి ఇక దొరికిందా సందనుకొని ఏకంగా దొంగలు రైల్వే ట్రాక్నే మాయం చేసిళ్ళు. ఇక ఐటంక దాన్ని స్కాప్ డీలర్లకు రేటోళ్ళకి అమ్మిళ్ళట. రైల్వే ట్రాక్ని పోయిలా అసలుగా రైలు పట్టాలు ఎత్తుకపోడేంద్రా నాయన. ఇక గిట్లా ఎవ్వలకు నచ్చినట్టు వాళ్ళు ముచ్చట పెడతారు సోషల్ మీడియాలో. ఇక మొన్నటికి మొన్న రైలు ఇంజన్ సెల్లు టవర్లు గట్లనే ఇక వాడకంలో లేని బ్రిడ్జిలు ఎత్తుకెళ్ళిన దొంగలకి పనిచేసి ఇలా అని అంటున్నారు ముచ్చట చూసిన జనాలు. మొత్తానికి ముచ్చట బీహార్ రాష్ట్రం సమీస్తాపూర్ జిల్లాలో అయింది. ఇక ఇలా గమ్మత్తు ముచ్చట ఏంటంటే ఒక దొంగలు ఎత్తుకపోయింది. ఇక 2 కిలోలు లేకపోతే 20 కిలోల పట్టాలు కాదుల్లో, కానీ ఇట్లా 2 కిలోమీటర్ల రైలు పట్టాలు అసలు ఎట్లా దొంగతనం చేసిల్రా నాయన అని ఇట్లా చాలా మందికి అనుమానాలు చాలా అవుతాయి. ఇక ఇప్పుడు మన తెలంగాణలో చాలా మందికి కొలువులు ఉన్నాయి. కానీ ఉన్న కొలువులకు సక్కగా జీతాలు ఉన్నాయా? అగో నిన్ననే కదా బడ్జెట్ లెక్కలు చెప్పుకుంటా జీతాలు 90% ఇచ్చినాం అని చెప్పుకుంటూ వచ్చిర్రు. అగో సర్కారేమో గట్లంటే మాకు సక్కగా జీతాలే లేవని వీళ్ళు అంటున్నారు. కానీ వీళ్ళకు కూడా జీతాలు ఇస్తలేరంటే సర్కార్ను ఏమనాలే? ముచ్చటైతే ముందుగా చూడురి, తర్వాత ఏమనాలి నువ్వు చెప్పురి. నిన్ననే కదా బడ్జెట్ లెక్కలు చెప్పుకుంటా జీతాలు 90% ఇచ్చినామని చెప్పుకుంటూ వచ్చింది. సర్కార్ ఏమో అట్ట అంటే ఇక మాకు చక్కగా జీతాలే లేవని వీళ్ళు అంటున్నారు. మాట కూడా మేము కాదనలేదు. ఆయన సబ్బు ఇస్తలేడు, సరుకులు ఇస్తలేడు. మాకైతే జీతాలు కావాలి, జీతాలు ఇస్తేనే మేము పని చేస్తాం. మాకు మాస్కులు వచ్చే టైంకి మాస్క్ తీయాలి, గ్లౌజులు మొత్తం ఆ చెత్త గ్లౌజులు ఇస్తలేరు. మొత్తం చేతులు మొత్తం అమ్ముతున్నా కానీ 2-3 సార్లు సబ్బు పెట్టుకుని కట్టుకున్నా వాసన పోతలేదు. ఎన్ని నెలల జీతం రావాలి? 3 నెలల జీతం రావాలి. అడిగితే ఏమంటుండు మీ సారు? అడిగితే పడతాయమ్మా మేము కొట్టినాం కానీ అక్కడి నుంచి పడలే, గవర్నమెంట్ నుంచి రావాలి అని అంటుంది. అదన్నట్టు అసలు ముచ్చట ఇప్పుడు మన తెలంగాణలో చాలా మంది కొలువులు ఉన్నాయి. కానీ ఉన్న కొలువులో చక్క జీతాలు ఉన్నాయా? నిన్ననే కదా బడ్జెట్ లెక్కలు చెప్పుకుంటే 90% ఇచ్చినా అని చెప్పుకుంటూ వచ్చిళ్ళు. సర్కార్ ఏమో అట్లాంటి ఇక మాకు చక్క జీతాలు ఏమో
వీళ్ళు అంటున్నారు. ఇక తెల్లారులేస్తే అది ఇదని చిరాకు పడకుండా చీపురు కట్ట పట్టుకొని రోడ్డు సాఫ్ చేసుకుంటే ఇక మనకి ఏ రోగాల పాలు కాకుండా చూసుకొని రెయిన్బోలని తేడా లేకుండా పనిచేసే వీళ్ళకి కూడా మీరు జీతాలు ఇవ్వకపోతే ఎట్లా సార్ అని మస్తు గరం అవుతున్నారు తెలంగాణ పబ్లిక్. ఇక మళ్ళీ రాష్ట్రంలో ఎక్కడ చూడ పబ్లిక్ తిప్పలేవు, మస్తు ఖుషిగా ఉన్నారని అనబడుతుంది. ఇక దేశంలో ఉన్న రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి రాష్ట్రం అని మీరు అంటున్నారు, కానీ రాష్ట్రంలో ఎక్కడ చూడు తీరాని అప్పులు, పబ్లిక్ మస్తు తిప్పలు. పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళకి ఇంతవరకు చక్కగా లేవు కొలువులు, ఇక ఐటంగా కొలువులు ఉన్న వాళ్ళకు ఇట్లా లేవు చక్కగా జీతాలు అని అంటున్నాం ముచ్చటిన పబ్లిక్. మొత్తానికి ముచ్చట యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు అనే దగ్గర మున్సిపాలిటీ సిబ్బంది పనులు పక్క పెట్టి ఇట్లా ధర్నాకు దిగిళ్ళు. తెల్లారులేస్తే మన పానాలు కాపాడేటోళ్ళు జర వీళ్ళకైనా టైంకు జీతాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలను జర రోడ్డు మీద రాకుండా చూసుకోరు సార్లు అని అడుగుతున్నారు ముచ్చటిన పబ్లిక్. ఆగో గీ నడమ ఎక్కడ చూడు మన దగ్గర బాగా నడుస్తున్నది, గదేందంటే పాదయాత్ర. ఒకప్పుడు పాదయాత్ర చేసిరంటే దానికి ఇంత అర్థం ఉన్నది, కానీ ఇప్పుడున్న రాజకీయ నాయకులు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో కూడా అస్సలు సమజైతలేదు. అరే మరి ఇప్పుడున్న పలంగా గీ పాదయాత్ర ఎందుకోసం చేస్తున్నట్టు, మరి ఇక్కడ అసలు ముచ్చట ఏందన్నట్టు. హాగో ఈ నడుమ ఎక్కడ చూడు పాదయాత్రలు బాగా మస్తుగా నడుస్తున్నాయి. హాగో ఒకప్పుడు పాదయాత్ర చేస్తే దానికి ఇంత అర్థం ఉండేది, కానీ ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు కూడా అసలు సమజైతలేదు. హాగో నిన్ననే మన చేతి గుర్తు లీడర్ రేవంత్ రెడ్డి సార్ సమ్మక్క సార్ అక్కడికి పోయి ముడుపులు కట్టి సల్లగుంచు మమ్మల్ని దివనార్థులు తీసుకొని పాదయాత్ర చూరు చేసిండు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికైనా వచ్చినాయా? ఫీజు రియంబర్స్మెంట్ పైసలు వచ్చినాయా? ₹1,00,000 రుణమాఫీ జరిగిందా? 25 లక్షల కోట్లు రాబందుల సమితి దోసుక తిన్న మాట వాస్తవం కాదా? ఇక సార్ ముచ్చట ఇట్లుంటే ఇటు దిక్కు చూస్తే మొన్నటిదాకా చిన్న చిన్న లోలై బంద్ పెట్టిన పాదయాత్రను మళ్ళీ సురు చేసి ఇంకింత ముందడి పోతున్నాయి వైఎస్ షర్మిలక్క. ఇక అడిదిక్కు చూస్తేనేమో ప్రవీణ్ సార్ రాజ్యాధికార పాదయాత్ర సాగుతున్నది. ఇక గట్ల ఇంకా కొన్ని రోజులైతే కమలం పువ్వు నుండి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సార్ కూడా మళ్ళీ పాదయాత్ర సురు చేసేటట్టు ఉన్నారని గుసగుసలు నడుస్తున్నాయి. మొత్తానికి లీడర్లు పబ్లిక్ దగ్గరికి పోయి పాదయాత్ర చేస్తున్నారు, తిప్పలు తెలుసుకుంటున్నారు. ఇక ఐటంక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇక మరి ఇట్లున్న పలంగా పాదయాత్ర ఎందుకు చేస్తున్నారంటే ఎలక్షన్లు ఎప్పుడు పెడతారు ఏందో తెలియదు కాబట్టి ఇక ముందుగానే పబ్లిక్ దగ్గర ఉంటే మంచి సైడ్ ఆడుచుకుంటారు. ఇక ఐటంకి ఎలక్షన్ టైం వస్తే ఇక పబ్లికే చూసుకుంటారు అన్నట్టుగా ముందడిపోతున్నారు లీడర్లు. ఇక చూడాలి మరి అక్కడికి ఏమవుతుందో అని అంటున్నాం ముచ్చటిన పబ్లిక్. మనిషి తలుచుకుంటే జిందగీలా ఏదైనా సాధించవచ్చు, గట్లనే కొంతమంది చేయలేరని అనుకునే పని కూడా చేసి చూపెడతారు. మనకు అన్నీ ఉన్నా లేకున్నా దేవుడిచ్చిన ధైర్యం గట్లనే మన దగ్గర ఇంత కష్టపడాలనే పట్టుదల ఉంటే మనం ఏమైనా సాధించవచ్చు. మరి ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే మనిషి తలుచుకుంటే ఈ జిందగీలో ఏదైనా సాధించవచ్చు, గనలే కొంతమంది చేయలేరు అనుకునే పని కూడా చేసి చూపెడతారు. మనకు అన్ని ఉన్నా లేకున్నా దేవుడు ఇచ్చిన ధైర్యం గట్లనే మన దగ్గర కష్టపడాలనే పట్టుదల ఉంటే మనం ఏమైనా సాధించవచ్చు. అవు ఇక్కడ ఉన్న అన్నం చూస్తే గట్లనే అనిపిస్తుంది. మళ్ళీ కాలు రెక్కలు మంచిగా ఉన్న మనమే ఒక 50 కిలోల బరువు లేపాలంటే కింద మీద పడతాం, కానీ ఇక్కడ కనబడే అన్న ఒక కాలు లేకపోయినా ఎట్లయినా పూటెలా తీయాలని అన్నకి ఇట్లా పట్టుదలతోని ఆత్మశైర్యంతో బరువులు మోసుకుంటా బతుకు ముందడి తీసుకుపోతున్నాడు. అన్ని మంచిగా ఉన్నా మనం ఏమైనా చేయాలంటే జర్రింత అటు ఇటు వెనక అడుగేస్తాం, కానీ ఇక్కడ అడుగేనికి అన్న మస్తు తిప్పలు పడాల్సి వస్తుంది. కానీ మన దగ్గర కష్టపడాలనే పట్టుదల ఉంటే ఇట్లకి అన్న లెక్క ఎట్లనైనా బతకొచ్చు. గట్ల లెక్క అక్కడ ఒక అన్న వీడియో తీసి నెట్లో వేయగానే ఈ వీడియో మస్తు వైరల్ అవుతుంది. చూసినారులా మన దగ్గర ఆత్మస్థైర్యం ఉంటే అంగవైకల్యం అడ్డు కాదానికి ఇట్లా చాలా మంది అన్నను మెచ్చుకుంటా కామెంట్లు పెడతారు సోషల్ మీడియాలో. ఇక అన్నను చూసి చాలా మంది నేర్చుకోవాల్సిందే మరే. ఆగో గీ సార్ గురించి మనం 3 రోజుల సంది ఏదో ఒక ముచ్చట మీద మాట్లాడుతూనే ఉన్నాం, కానీ సార్ పంచాయతీ మాత్రం అస్సలు కథమైతే లేదు. సరే గీ ముచ్చట అట్లా పక్కకు పెట్టుర్రి. మరే సార్ అన్న మాటలా ఏమైనా న్యాయం ఉన్నదా? ఆగో ఉన్నదని చాలా మంది అంటున్నారు. మరి గా సారు అసలు ముచ్చట ఏందో మనం కూడా చూసొద్దాం పారి. ఆగోగి సారు మనం 3 రోజుల సంది ఏదో ఒక ముచ్చటం మీద మాట్లాడుతూనే ఉన్నాం, కానీ సార్ పంచాయతీ మాత్రం అసలు కథం అయితే లేదు. అరే సారు ముచ్చట అట్లా పక్క పెట్టురు, కానీ సారు అన్న మాటలు ఏమన్నా న్యాయం ఉన్నదా? ఆగో ఉన్నదని చాలా మంది అంటారు. మరి సార్ ఏమంటాడు? 200 రూపాయలు లేదా నరబలి ఏమైనా చేశారా? ఎందుకంటే కేసీఆర్ గారు ఇలాంటి మూఢనమ్మకాలతోనే 100 కోట్ల సెక్రటరేట్ని వాస్తు కొరకు బిల్డింగ్ డిస్ట్రాయ్ చేసేసి ఆయన పర్సనల్ పొలిటికల్ అజెండాగా ఫిబ్రవరి 17ని బిల్డింగ్ ఓపెన్ చేయకూడదు, ఎందుకంటే సుప్రీంకోర్టు 2 సైటేషన్స్ నేను వారికి
ప్రెజెంట్ చేస్తానని చెప్పాను. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదు, పర్సనల్ అజెండాగా వాడకూడదు. ఆ పుట్టినరోజుని ఆ బిల్డింగ్ ఇనాగ్రేట్ చేయడం చట్ట విరుద్ధం. దానికి సుప్రీంకోర్టు సైటేషన్స్ ఉన్నాయని నేను మరల రేపు వివరంగా ఆర్గ్యుమెంట్స్ వింటానన్నారు. వారికి ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు ఆనరబుల్ హైకోర్ట్ లెడ్ బై ఆనరబుల్ చీఫ్ జస్టిస్. అలాగే రెండో ప్రేయర్ ఏంటంటే ఏప్రిల్ 14th డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రోజునే ఆ బిల్డింగ్ ఇనాగరేట్ అవ్వాలి. అప్పుడు వరకు 2 నెలలు టైం ఉంది కనుక ఇన్వెస్టిగేషన్ అయిపోద్ది. పాలసారన్న ముచ్చట జరిగితే వాస్తవం ఉన్నదని చెప్పుకోవచ్చు. కొత్త సచివాలయం అన్ని పనులు సాఫీగా సాగుతున్న సమయాలకి షార్ట్ సర్క్యూట్ అయింది, మంటలు వచ్చేది. వచ్చిన మంటలు 8 గంటల దాకా కాకపోవడం ఏందని ఇట్లా చాలా మందికి చాలా అనుమానాలు చూరాయని. అంటే సచివాలయంలో నరవలికి ఇట్లా జరిగిందా లేకపోతే ప్రమాదమే జరిగిందా అసలు ఏమీ అర్థం కావడం లేదని కేపాల్ సారు ఆగమవుతున్నాడు. ఇక ఇంకో ముచ్చట ఏంటంటే కొత్త కట్టించిన సచివాలయానికి అంబేద్కర్ సార్ పేరు పెట్టి ఇక సీఎం కేసీఆర్ సార్ పుట్టినరోజు రిబ్బన్ కటింగ్ చేసుడు ఏందని ఇట్లా చాలా మంది గరమైతేనే ఉన్నారు. ఇక గట్లనే గరం కొద్ది మన కేపాల్ సార్ కూడా గరం అయ్యిండు. సార్ గరంలో మరి జరిగితే వాసం ఉందని చెప్పుకోవచ్చు. ఇక మొత్తానికి సంబరపడుకుంటా సురు చేయాల్సిన కొత్త సచివాలయం జరిగితే లొల్లిలతోనే సురేడట్టే ఉన్నాయని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. ఎట్లున్నా ఇలా ఇలాంటి మన అదర్స్ న్యూస్ మంచిగా ఉండేలే. చలో గిసోటి ముచ్చట్లు మన రేపుని పట్టుకొస్తా. ఇక గప్పటిదాకా యాద్ మరవకుండా చూడాలి మన అమ్మ న్యూస్.